పశ్చిమాసియాలో యుద్ధానికి తెరపడింది. 15 నెలలుగా కొనసాగుతున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్ హమస్లు ఒప్పందానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం నుంచి ఖతర్ రాజధానిలో దోహాలో జరిగిన చర్చల అనంతరం ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇదే క్రమంలో ఈ నెల 19 నుంచి హమస్ చేతిలో ఉన్న డజన్ల కొద్దీ బందీలను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమస్ తెలిపింది. అయితే ఒప్పందంపై ఇంకా కసరత్తులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు కార్యాలయం పేర్కొంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు కేబినెట్ ఆమోదం తెలపాల్సింది. ఈ ఒప్పందం ప్రకారం మొదటి 6 వారాల పాటు యుద్ధం ఆపి ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ముగించే చర్యలు ప్రారంభించబోతున్నారు. కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూనే వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ప్రకటించారు. అక్టోబర్ 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం చేసింది. అయితే హమస్కు మద్దతుగా హెజ్బుల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి.